నమస్తే, వెల్కమ్ టు టీ10. తనకు తానే తుమ్మి చిరంజీవి అనుకున్నారని సామెత. ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన బీజేపీ కూటమి పరిస్థితి అలాగే ఉంటుంది. తమ హయాంలో జరిగిన ప్రగతికి ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతోందని, ప్రపంచం భారతదేశం వంక చూస్తోందని అహోరాత్రులు చెబుతూనే ఉంటారు. ఇందుకు ఆధారాలు చూపుతారా అంటే అది ఉండదు. అంతర్జాతీయ మీడియాలో విమర్శలు వస్తే వెంటనే కట్టకట్టుకుని దాడి చేస్తారు. సోషల్ మీడియాలో మొదలై కేంద్ర మంత్రుల దాకా ఆ పవిత్ర ఖండనలో పాలు పంచుకుంటారు. ఈ ప్రహసనం 10 ఏళ్లుగా సాగుతూనే ఉంది. తాజాగా అక్టోబర్ 31వ తేదీన ప్రధాని మోడీ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవం తదంగంలో ఇదే చేశారు. సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర ప్రసంగిస్తూ ఏకపక్ష వ్యాఖ్యానాలు గుప్పించారు. అసలు ఆ రోజును పటేల్తో ముడిపెట్టి ఈ ఉత్సవం జరపాలని నిర్ణయించడమే పెద్ద రాజకీయం. ఎందుకంటే దీర్ఘకాలం దేశాన్ని పాలించిన ప్రధాని ఇందిరాగాంధీ అధికార నివాసంలోనే కుట్రపూరితంగా హత్యకు గురైన రోజు అది. రాజకీయ విభేదాలు, ఎవరి తప్పొప్పులు ఎలా ఉన్నా దేశ చరిత్ర మారదు. అందులోనూ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని హత్యకు గురైన ఘటన ఉద్వేగంతో ముడిపడి ఉంది. అదే రోజున సిక్కులపై ఊచకోత కూడా జరిగింది. బీజేపీ వ్యూహంలో ఈ రెండో అంశాన్నే చెబుతూ ప్రధాని ఇందిరా హత్యను విస్మరించే విధానం మొదలుపెట్టారు. ఎక్కడో అమెరికాలో కెనడీ హత్య గురించి దశాబ్దాల తరబడి చెప్పే బడా మీడియా కూడా నాటి చరిత్రను పూర్తిగా వదిలేసింది. ఎందుకంటే ఏ ప్రముఖ పత్రికల్లోనూ ఛానల్లోనూ ఆమె గురించిన రాతలు లేవు. ఒక పెద్ద పత్రిక సిక్కులపై హత్యాకాండ గురించి మాత్రం రాసింది. మీడియా పాలకుల చెప్పు చేతుల్లో ఎంతగా చిక్కిపోయింది దీన్ని బట్టే తెలుస్తోంది. సర్దార్ పటేల్ నామస్మరణతో నాటి అత్యున్నత నాయకుడు నెహ్రూను మరుగుపరచడం మోడీ వ్యూహం. అయితే పార్టీలు ఏవైనా హత్యలకు గురైన కీలక నాయకులను కూడా విస్మరించడం మొదలు పెడితే చరిత్రకే అపచారం తప్పదు. వర్ధమానానికి వస్తే మోడీ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలలో తలకిందులు తర్కం, రాజకీయ వ్యూహం, దిగ్భ్రాంతి కలిగిస్తాయి. మొదటే చెప్పినట్టు దేశం అమోఘంగా పురోగమించిందని తనకు తానే కితాబులిచ్చుకోవడం ఒకటి. అంతకు మించింది రాజ్యాంగ రక్షకుడిగా తనను తాను చెప్పుకున్న తీరు. దేశంలో రాజ్యాంగ మూల సూత్రాలపై జరుగుతున్నటువంటి దాడి గురించి దేశమంతా ఆందోళన చెందుతోంది. మొన్నటి ఎన్నికల్లో ప్రజల తీర్పులోనూ ఆ విషయం ద్యోతకమైంది. 400 సీట్ల కోతల నుంచి సగానికి కొంచెం ఎక్కువగా మాత్రమే తెచ్చుకున్న మోడీ కూడా దీన్ని గుర్తించి రాజ్యాంగ పఠనానికి పూజలు ప్రారంభించారు కూడా. అంతకు ముందు 2 సార్లు గెలిచినప్పుడు ఈ షో లేదే మరి. రాజ్యాంగ రక్షణ గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా పదే పదే ప్రస్తావించడం, విచారణలో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇవేవి గమనించకుండా మోడీ రాజ్యాంగ గ్రంథం పట్టుకున్నారనుకుంటే పొరపాటే. కానీ ఆయన మొన్నటి ప్రసంగంలో ఆయన తీసుకున్న వాదనే వింతగా ఉంది. రాజ్యాంగం పేరుతో తమకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపణ. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే కార్డు వంటి వాటిని ఏకరువు పెట్టిన తర్వాత ఒకే దేశం, ఒకే రాజ్యాంగం ఉండేలా తాము కీలక చర్యలు తీసుకున్నామని కొత్త పాట ఆలపించారు. కాశ్మీర్ 370వ అధికరణం రద్దుకు సమర్థన ఇది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు ఇవ్వటం వేరే రాజ్యాంగం అవుతుందా? ఇప్పటికీ అనేక రాష్ట్రాలకు కొన్ని విషయాల్లో ప్రత్యేక నిబంధనలున్నాయి. 370 రద్దు నిజానికి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన చర్య. ఇటీవలి ఎన్నికలలో కాశ్మీరు ప్రజలు ఆ చర్యను తిరస్కరించారు కూడా. అయినా అదే తమ విజయమైనట్టు, ఒకే రాజ్యాంగం అమల్లోకి తెచ్చినట్టు చెప్పుకోవడం మోడీ గడుసుతనం తప్ప ఈ సుమంత నిజం లేదు. రాజ్యాంగ మూల సూత్రాలైన లౌకికత్వం, సమాఖ్యతత్వము, ప్రజాస్వామ్య భావ ప్రకటన, స్వేచ్ఛ కీలకమైనవి. ఇందులో ప్రతి దానిపైన పనిగట్టుకొని దాడి చేస్తున్న మోడీ అదేదో రాజ్యాంగ రక్షణగా చెప్పుకోవడం వింతల్లో వింత. కాశ్మీర్ పరిస్థితే అన్ని రాష్ట్రాలకన్నిటికీనా? మోడీకి గడుసుతనం ఎక్కువే గాని ప్రజల తెలివిని మరి తక్కువ అంచనా వేస్తే చెల్లుతుందా? ఉన్న ఒక రాజ్యాంగ స్ఫూర్తిని భంగం చేసే మహత్ కార్యంలో ఆయన 370 రద్దు తర్వాత దేశంలోని రాష్ట్రాలన్నిటికీ ఎసరు పెట్టడం యాదృచ్ఛికం కాదు. ఈ జాతీయ సమైక్యత ప్రసంగంలోనే ఒకే దేశం, ఒకే ఎన్నిక మంత్రోచ్చరణలో మర్మం అదే. మిగిలిన రాష్ట్రాలకు అదే గతి పట్టిస్తానని ఆయన సందేశం, సంకేతం కూడా. ఎందుకంటే రాజ్యాంగం 2వ అధికరణం దేశాన్ని, రాష్ట్రాల సమైక్యాన్ని నిర్వచిస్తుంది. అమెరికాలో లాగా, ఒకప్పటి సోవియట్ యూనియన్ లో లాగా రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకున్నా స్వయం ప్రతిపత్తి ఉండాలని రాజ్యాంగం అభిలషించింది కనుకే ఇలా స్పష్టంగా పేర్కొంది. కానీ ఒకే దేశం, ఒకే కార్డు, ఒకే పన్ను, ఒకే రేషన్, ఒకే మతం,
ఒకే పార్టీ, ఒకే నేత, ఇలా మానియా పట్టిన మోడీజీ ఒకే ఎన్నిక ఉంటేనే ఒకే దేశం అంటున్నారు. ఇది అక్షరాల ఆర్ఎస్ఎస్ తరహా కేంద్రీకృత పెత్తనాన్ని, కార్పొరేట్ తరహా ఒకే మార్కెట్ వ్యూహాన్ని కలగలిపిన ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక ప్రావీణ్యమే. పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ ఉత్కల వంగ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ పాడినప్పటికీ దేశ స్వతంత్రం కనుచూపు మేరలో లేదు. రాష్ట్రాలు ఈ విధంగా లేవు. దక్షిణాది రాష్ట్రాలు, భాషలన్నింటినీ కలిపి ద్రావిడ అన్నారు. సింధు ప్రాంతం ఇప్పుడు ఇండియాలోనే లేదు. అయినా ఈ దేశ చరిత్రను, స్వభావాన్ని ఆయన గానం చేశాడు గనుక దాన్నే జాతీయ గీతంగా పాడుకుంటున్నాం. విభిన్న భాషా సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశం వైవిధ్య వైభవానికి సంకేతంగా గౌరవించుకుంటున్నాం. అందులోంచి పుట్టిన స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి దేశాన్ని ఒక్కతాటిపై నడిపించింది. ఒకే దేశం, ఒకే కార్డు, ఒకే పరీక్ష, ఒకే పన్ను, ఒకే భాష, ఒకే మతం, ఒకే నాయకుడు వంటి నినాదాలు, విధానాలు ఇందుకు పూర్తి విరుద్ధమైనవి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బలవంతంగా ముందుకు తెస్తున్న ఒకే దేశం, ఒకే ఎన్నిక పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తిని తోసిపుచ్చే కేంద్రీకృత పెత్తనానికి బాట వేస్తుంది. రాజ్యాంగంలో 83, 85 అధికరణాలు, లోక్సభకు 172, 174 అధికరణాలు, శాసనసభకు సంబంధించిన ఏర్పాటు, ముగింపు వంటి అంశాలలో దిశానిర్దేశం చేస్తున్నాయి. 356 శాసనసభల రద్దుకు ఉద్దేశించింది. రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితోనూ ప్రజాస్వామిక చైతన్యంలోనూ ఈ నిర్దేశం చేశారు. అనుభవంలోనూ అనేక గుణపాఠాలు ఉన్నాయి. ప్రజల తీర్పుతో ప్రాతినిధ్యం పొందిన వారే పాలించాలన్నది ప్రజాస్వామ్య రాజ్యాంగంలో మూల సిద్ధాంతం. 2 సభా సమావేశాల మధ్య 6 నెలలకు మించి వ్యవధి ఉండకూడదనే కీలక సూత్రంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప 5 ఏళ్లు ఉండాలన్న షరతు కూడా లేదు. ఆ స్ఫూర్తికి భంగం కలిగించే వాదనలు పైకి ఎంత ఆకర్షణీయంగా వినిపించినా దురుద్దేశపూరితమైనవే. ప్రజా తీర్పు లేని పెత్తనమా? నిబంధనలు మార్చేసి ఒకే దేశం, ఒకే ఎన్నికకు నిర్ణయాలు చేయడం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి తీర్పుకు విరుద్ధం. వేర్వేరు సభల సమస్యల వల్ల ఇతర సభల రద్దు లేదా పొడిగింపు చేస్తే దానివల్ల ఎన్నికల ఖర్చు తగ్గకపోగా పెరుగుతుంది. ఈ విధానంతో సభలను ముందుగా రద్దు చేయడం లేదా పొడిగించడం కేంద్రం ఇష్ట ప్రకారం పాలించడానికి దారి అవుతుంది. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయాక అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్ జాతీయ ప్రభుత్వం అంటూ అనేక పార్టీలతో చర్చలు జరపడం తీవ్ర విమర్శకు గురైంది. ఇక రాష్ట్రాల ఎన్నికల మధ్య తేడా రావడానికి కారణమే కేంద్రం నిరంకుశంగా ఆ ప్రభుత్వాలను రద్దు చేయడం లేదా ఫిరాయింపులతో కూలదోసుకోవటం. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ కృత్రిమంగా పొడిగించడం అంటే ప్రజల ఎన్నికలతోనే పాలన జరగాలన్న సూత్రాన్ని మంటగలపడమే. సమాఖ్య సూత్రాలు, భాష సాంస్కృతిక వైవిధ్యం, ప్రతిపత్తి అసలే దెబ్బతినిపోతాయి. మరో ముక్కలో చెప్పాలంటే కాశ్మీర్ కు 370 రద్దుతో జరిగిందే దేశంలోని 28 రాష్ట్రాలకు జరుగుతుందన్నమాట. నిజానికి ఒకే ఎన్నికలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ముందే ఒక నిర్ణయం చేయటం, దాన్ని అమలు పరిచే విధానాన్ని నిర్ణయించడం కోసం ఒక మాజీ రాష్ట్రపతికి ఇలా ఒక కమిటీ బాధ్యత అప్పగించడం కూడా గతంలో జరగలేదు. అయినా దీనివల్ల ఒకే రాజ్యాంగం అమలు చేస్తామంటూ ప్రధాని చెప్పుకున్నారంటే ఏమనుకోవాలి? మోడీ ఆరోపించిన మూడో అంశం దేశానికి వ్యతిరేకంగా రకరకాల శక్తుల అర్బన్ నక్సల్స్ రూపంలో పనిచేస్తున్నారట. దీపావళికి ముందు మోడీ ఈ మాటలు చెప్పారు. కానీ దసరా సందేశంలోనే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మార్క్సిస్టులు సాంస్కృతిక రంగంలోకి చొరబడుతున్నారని హెచ్చరించారు. మీడియా, విద్యా సంస్థలు, మేధావులు వారి గుప్పెట్లోనే ఉన్నారని వాపోయారు. హిందూ మతం వల్లనే దేశం ఐక్యంగా ఉందని, ఆ ప్రాతిపదికనే ఏకీకృతం చేయాలని పిలుపునిస్తూ మార్క్సిస్టులు, ఓకిజం వాదులు ఇందుకు అడ్డు తగులుతూ దేశానికి ముప్పు తెస్తున్నారని భగవత్ వ్యాఖ్యానించారు. ఇటీవలనే యూపీ ముఖ్యమంత్రి యోగి కూడా హిందువులు ఏకమవ్వాలని పిలుపునివ్వడం ఇప్పుడు మోడీ మాటలు ఒకే వ్యూహంలో భాగమే. భగవత్ మార్క్సిస్టు పదం వాడితే మోడీ అర్బన్ నక్సల్స్ పదం తీసుకురావటంలోనూ చాలా రాజకీయం ఉంది. వాస్తవానికి ఇవి రెండు ఒకటి కదని అందరికీ తెలుసు. అడవుల్లో నక్సల్స్ అంతరించారు కనుక పట్టణాల్లో చొరబడ్డారంటూ కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టులు, కళాకారులు, రచయితల వరకు అదే ముద్రతో చిత్రించడం వ్యూహాత్మకమే. మావోయిస్టులను ఎన్కౌంటర్లతో తుడిచిపెట్టడం సాధ్యమా అనేది ఒకటైతే, సైద్ధాంతికంగా వారితో ఏ సంబంధం లేని వారందరినీ ఆ పేరుతో చూపడం అతి తెలివి మాత్రమే. అభిప్రాయాల తేడాలేవైనా
ప్రగతిశీలవాదులు ప్రజాస్వామిక శక్తులు ఎప్పుడూ రాజ్యాంగ విలువల కోసం పోరాడుతూనే ఉంటారు. విమర్శలు ఉద్యమాలు లేకుంటే ప్రజాస్వామ్యం అన్నదానికే అర్థం లేదు. రాజ్యాంగం ఇస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు కాలరాచేస్తూ విమర్శించే మీడియాను, జర్నలిస్టులను వేటాడుతున్న మోడీ ఒకే దేశం ఒకే రాజ్యాంగం నినాదాన్ని వల్లించడం హాస్యాస్పదం. స్వాతంత్ర్య యోధుడైన సర్దార్ పటేల్ 150వ జయంతిని ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైన భాషణకు మోడీ వినియోగించడం రాబోయే పరిణామాలకు ఒక సంకేతం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కామెంట్ ని యాడ్ చేయండి.